శంతను పుత్రుపై విదురుపై అక్కు ద్రౌపదిపై జగదీశ అదిగో నేను అనుకున్నట్టయినది. ఇరువురును కలిసి ప్రాణం ఉపక్రమించినారు. అన్నయ్య, మీరు అక్కడికి ఇంత ఆలస్యమైనదేమి? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పుదును? పైన బట్ట వేసుకుని నడవలోనికి వచ్చేసరికి పడిపోయినట్లు మీ వదిన అడమటింటిలో నుండి తూసుకుపోయింది. ఆయనను వెనుకుతుము ముందునకు మంచి దొందుడు కదా అని సరి చేసుకొని మరల ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చేసరికి నల్లటి పిల్లి ఎదురైనది. ఆ పాటల లోపలికి పోయి మీ వదిన నుండి తిట్టి పైబట్ట దండమన వేసి రవ్వంతసేపు చాప మీద సతికిలపడి మరల ప్రయాణమై వీధి గుమ్మంలోనికి వచ్చింది. మరేమి నమ్మిన అంచారమ్మ క్రొత్త కుండ చేత పుచ్చుకొని వచ్చినదయ్యా. ఆ పాటను ఎక్కడ లేని కోపం వచ్చినది. కానీ అంతలో 2 దుశ్శకనములు ఒక శిశుకనముతో సమానమన్నమాట జ్ఞప్తికి వచ్చి హరినామ స్మరణ చేసుకుని చూచక్క వచ్చి తినయ్యా. మిత్రమా, అయినా ఏమి లాభము? దుశ్శకన ఫలము ఊరకపోనటయ్యా. ఏటికడకు వచ్చేసరికి నామవాడు మాయమైనాడు. అయినను పట్టణమంతా విడిచి మీ నాయనగారు ఏటీవల కాపురం మెందులు పెట్టినో గాని ప్రతిదినము వచ్చిపో మా వంటి వాండ్రకు బహు కష్టముగా ఉండదటయ్యా. గొంతు బద్దలగట్ట అరవగా నావాడు ఏ కళ్ళు పాకాల నుండి ఈడుపడి ఎవలబడ వేసినాడు. కానీ దాని తల్లి ప్రొద్దు పక్కిన దుశ్శకుల ఫలము దయ్యము అని మరల ఇచ్చట ప్రత్యక్షమైనది. దయ్యము వలె ప్రత్యక్షమైనదా? అది ఎట్లు మిత్రమా? ఎట్లేమిటి? వినవలసిన పురాణం కొంత వికలమైనది కదా మిత్రమా. నీవు వినవలసినది ఏమీ మించిపోలేదయ్యా. పతివ్రత ధర్మ ఘట్టము గడనే ఉన్నాము. అవునా రాధా? అవేనయ్యా నాకు ముఖ్యంగా కావలసినవి. అవి మించిపోయినవనే నేనింత వ్యాకుల పడుచున్నది. అదేమిటయ్యా? పతివ్రత ధర్మములు స్త్రీలకు కదా మిత్రమా. నా నిమిత్తం అనుకుంటేవటయ్యా, మీ అమ్మాయికి ఉపదేశించిన నిమిత్తము. ప్రపంచంలో ధర్మములు ఎవరు విన్నాను పనులకు చెప్పుటకే కదా. అవునవును, చాలా చక్కగా చెప్పావయ్యా. ఇతరులకు మందు తెలుపగా ప్రతి వాడు వైద్య శాస్త్ర ఇతరులకు నీతి గరపగా ప్రతి వాడు నీతి శాస్త్ర బావగారి మాటలకేమి కానీ ముందు పురాణం కానిము తల్లి. అంగన
వాహ్వా వరహాలకు ఎత్తున పద్యము మిత్రమా. పరవాయి మెల్లగా వల్ల వేసింది కానీ అరటి పండు వలచినట్లు దీని అర్థమంతయు విడదీసి చెప్పుము. దీని భావము చెప్పమందువా మిత్రమా? మిత్రమా. ఆహా, ఆ మహానుభావుడు కవి కాళ్ళకూరు నారాయణరావు గారు ఎంత చక్కటి పద్యాన్ని స్త్రీలకు అందజేశాడు మిత్రమా. ఆహా, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, భర్త ధనవంతుడు కానిమ్ము దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము రోగి కానిమ్ము, వివేకి కానిమ్ము అవివేకి కానిమ్ము, మూల భావుడు కానిమ్ము, భార్య ఎల్లవేళలా అతనిని సేవింపవలనని ఈ పద్యముల యొక్క అర్థము మిత్రమా. ఓహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడు. ఇప్పుడు అతడు బ్రతికి ఉండొచ్చు, పడదీసి పట్టడు పంచదార రోటకు వరకపోతున్నట్టు. ఈ పద్యము మా ఇంటి దానికి వినిపించి తినా ఇక దాని నోరు మరి లేవదు. మా ఇంటి ఎదుటి వ్యాపారి పంతులు మూడో పెండ్లి పెండ్లాము కంటే కాసుల పేర్లు నాకు రావు కానీ మీది నుండి క్రింది వరకు ఏవేవో తగిలించుకొని బురాకి బొమ్మలాగున గుమ్మములో నిల్చుండినప్పుడల్లా పాడగట్ట నాకు ఆ పిల్లను చూపి అలాగున దిగబోయలే మాటలు, ఆ మూతి విరుపులు, ఆ రుసరుసలు, ఆ విసవిసలు ఏమని చెప్పుదలే మిత్రమా. ఆ పైన నావి గుంట కనులట, నా ముక్కు బుర్ర ముక్కట, నేను మాట్లాడిన తుంపర తుపానట, నన్ను చూసి పెళ్లినాడే అసహ్యపడినదటయ్యా. పల్లకీలో తల వంచుకుని కూర్చున్నది కూడా 10 పాళ్ళు. అందుకే భర్త ఎంత కురూపి అయినను భార్య అతను కాళ్ళు కడిగి తనుకొని తీరవలసినది కదా పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి మీ చెల్లాయికి అంతటి అజ్ఞానమేమో తప్పక ఇప్పుడే తేలవాలి. అన్నయ్య, ఆయనను వదిన చక్కగా చదువుకున్నది కదా, అందులోకేనమ్మా దానికి ఇంతటి ఆయనను ఇప్పుడు ఆడంగులు కారు ఎగ్గు సిగ్గులు ఎట కలిసినవి బాట పదట కలిసినవి, పానికి మాలిన వేషములు పట్టరాని రోషములు అంతేలా రచ్చకెక్కి రాద్ధాంతములు సీమలు దాటి సిద్ధాంతములు ఇదే విధముగా కొంతకాలం నడిచినచో ఇక మన మగవారి నోట మన్నేనయ్యా మన్నే. నాన్నగారు ఏమిటో శ్రద్ధగా పిలిచారు, మన మాటలు విన్నారేమో. వస్తుందా నాన్నగారు? ఎందులక ప్రాణము మంట గలుపుటకు తల్లి చూడమ్మాయి, చెడు శకునము చెడు కలయును చెడు హయమును చెడు గ్రహము చెడు స్నేహము అరుగు బావగారు మాటలోనే వస్తూ ఉన్నారు. రాధా, నేడు ప్రాణములు నిలిపివేసడము నేను శీఘ్రముగా కార్యస్థానమునకు పోవలేను. మరేమీ లేదు మిత్రమా. నాన్నగారు నెట్టు నుండి వ్యాపారమంతయు ప్రత్యేకముగా నాపై ఉంచి తాము విశ్రాంతిగా కొన నిశ్చయించినారు. అందుచేత అదేదో వచ్చములతట కార్యస్థానమునకు త్వరగా రమ్మని ఆజ్ఞాపించినారు. తండ్రి గారి ఆజ్ఞ శిరసావహించుట తనయుడి ధర్మము కదా. రాధ, నా ప్రయాణమునకు సిద్ధము చేయము. అలాగే నాదా. ప్రాయము వచ్చినంత గృహ భారము పునదాల్చి తండ్రికి అనువైన విరామమెవల్డు చేకురను చేయునో
ఎంతైనా నేను చిన్ననాడే మా నాయన గారికి కావలసినంత విశ్రాంతి కలిగించినానయ్యా. అది ఎట్లు మిత్రమా? ఎట్లుందా ఆయన పొడుముకుండు పగులగొట్టి స్వయంగా పొడుము చేసుకుని అవస్థ నివారించిన కొల్లాయి గుడ్డలు గోచల కింద దించుకొని పూట పొట్టుకు అని పులిముకొని శ్రమ తొలగించిన ఎంత సేవ చేసావయ్యా? పంచాంగములు చించి అబ్బా గాలిపటములు కట్టి ఆహా రోజు ముహూర్తములు పెట్టు బాధ నివారించిన మిత్రమా ఇంతేనా? ఇంకేమన్నా? సరికాని తనదు ధర్మపత్ని ఎన్నడను భంగము రానివ్వవు కదా. ఎంత మాట ఎంత మాట మిత్రమా! ఎన్ని కార్యముల మీద పడినను మన పురాణగోష్ఠికి ఎన్నడును ఎన్నడును భంగము రాదయ్యా. చూడు కుమ్మర పురుగు మిత్రమా, కుమ్మర పురుగు పంకమున మలినందు మేనలేశం అంతకుండగను కాటున లౌకిక వృత్తులందు నిత్యము తిరుగుతుండే హృదయమందు తదీయవాసనల్ యమినాదే వివేకమనంగా మిత్రమా నాన్నగారు కార్యస్థానానికి రమ్మని ఆజ్ఞాపించినారు. నాకేమో కొత్త వ్యాపారం ఏమీ తెలియదు. భగవన్నామ స్మరణ చేసి కార్యస్థానములకు పోవాలని మిత్రమా. శ్రీకృష్ణ స్వామి మాధవ నీవు నా అండనుండు స్వామి, నీవు నా అండనుండు. నందన సంచారా సుందర సారీరా నామామృత సంకీర్తనమే, నీ నామామృత సంకీర్తనమే ఇహ పర సుఖదా
నందన భక్త మహాశయులకు ఏసీకృష్ణ నమస్కారాంజలి. నా పేరు ఏసీకృష్ణ, అది నర్సరావుపేట. ఈ యొక్క నాట్య మండలి త్రికోటేశ్వర నాట్య మండలి గణపవరం కోటయ్య గారు సమర్పించు భక్త చింతామణి ఈ నాటకాన్ని శవరంగా చూసి అమ్మలను ఆశీర్వదించవలసిందిగా గ్రామ పెద్దలకు భక్త మహాశయులకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళా నాటకాన్ని